చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి భవానీ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ కేశెట్టి వెంకటయ్య గారి మరియు 8వ సంవత్సరికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ కేశెట్టి వెంకటయ్య గారికి పితృదేవతలైన పెద్దలకి మరియు నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ అలాగే ఈరోజు వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ కేశెట్టి వెంకటయ్య గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ కేశెట్టి వెంకటయ్య గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి స్వరాజ్యం గారికి, శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ గారికి, శ్రీమతి భవానీ గారికి, శ్రీ సుధీర్ గారికి, శ్రీమతి మౌనిక గారికి, చిరంజీవి వివాన్ గారికి, చిరంజీవి వివా గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీ పరిభూషణ్ గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, చిరంజీవి నిత్య గారికి, శ్రీమతి ఆరికా గారికి, శ్రీ మహేష్ గారికి, శ్రీయాస్ గారికి, చిరంజీవి ఆసిని గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే క్రీస్తు శేషులైన శ్రీ కేశెట్టి వెంకటయ్య గారి కొడుకులకు, కోడళ్లకు, మనమన్లకు, మనమరాళ్లకు, కూతుళ్లకు, అల్లుళ్ళకి మరియు మనమన్లకు, మనమరాళ్లకు, మునిమనమరాళ్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ పితృదేవతలైన వారి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మరియు మీకు దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పండి సార్, ఏమన్నారు చెప్పండి సార్. ధనలక్ష్మి గారికి, శ్రీమతి ధనలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, దేవి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, సంధ్యారాణి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, గీతారాణి వారి కుటుంబ సభ్యులందరికీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు, మీ పితృదేవతల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి భవానీ గారు సంవత్సరంలో ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ కడుపు నిండా అన్నం పెడుతున్న మరియు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులతో పాటు ఆ పితృదేవతల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ
మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు బూందీ మిక్చరు, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, స్వీట్ బాదుషా, రైసు, సూరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అందరు భోజనం చేయండి. అందరికీ నమస్కారం. సుఖీ భవ సుఖీ భవ. థ్యాంక్ యూ సార్. Hang on.